మంచిగా అభ్యుదయ భావాలు ఉన్నాయని చెప్పి తెలిసారు. ఇక్కడ అరసం సభ జరిపారు కాకినాడలో. మేమందరం మంచి యువకులం, అప్పుడు బాగా చాలా యాక్టివ్గా అంటూ తిరిగేవాళ్ళం. అలాగే సృష్టి రహస్యాలు అని చెప్పి ఒక సినిమా తీశారు వీడింటూనే, కొమ్మూరు వేణుగోపాలరావు గారు రచన. అప్పుడు సినిమా నటుడిని మనం దగ్గరగా చూసిన రోజు అదే మనకు చాలా కొత్త. మేము సరదాగా అక్కడ హెల్ప్గా ఉంటాం. అంటే కాకినాడకి ఒక సాహిత్య చలివేంద్రం ఏదైనా ఉందంటే అది ఆలూరి విజయలక్ష్మి గారి ఇల్లే. ఎందుకంటే సాయంత్రం వేళ అనుకోకుండా పొద్దున్న ఎవరైనా ఏ సర్కార్ ఎక్స్ప్రెస్లో కాకినాడ ఒక గొప్ప కవి రచయితో దిగాడు అనేటప్పటికి సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసుకునేవాళ్ళం విజయలక్ష్మి గారితో. ఆవిడ సినిమా సమోసాయో టీయో కాఫీయో టిఫినో సందర్భాన్ని పెట్టి అవసరం అయితే భోజనం ఆవిడ ఏర్పాటు చేసేవారు. గబగబా 30 మంది కలుసుకునేవాళ్ళం. ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా బయటకు వెళ్ళేవాళ్ళం. తర్వాత మళ్ళీ రాయడం మొదలెట్టడం, చదవడం మొదలెట్టడం ఉంది. ఈ 4 నవల మీద చాలా సమగ్రమైన మంచి సమీక్ష చేశారు. సో నిజానికి మనం కథలమే మాట్లాడతాం. అంటే అల్లాహ్ మణిబాబు బేసిక్గా కవి, విమర్శకుడు, రచయిత. అయితే భర్త కూడాను విమర్శకుడు అనేవాడు ప్రతి సబ్జెక్టు మీద శ్రద్ధగా పరిశీలన చేయవలసి ఉంటుంది. అలాంటి శ్రద్ధతో ఆయన కథలు చదువుతాడు, నవలు చదువుతాడు, ప్రాచీన సాహిత్యం, వర్తమాన సాహిత్యం అన్నీ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కథల మీద ఇతను ఏం మాట్లాడుతారో మనం విన్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు శ్రీ మధురామత సత్యనారాయణమూర్తి గారికి, వేదికపై 3 అమ్మలు ఉన్నారు. డాక్టర్ వాద్రేవి వీరలక్ష్మీదేవి గారు, మేడం పద్మజవాణి గారు, డాక్టర్ కాళకూరి శైలజ గారు. వీళ్ళకి ఈ మహోత్సవానికి మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఎంత పెద్దమ్మో పొద్దున్నుంచి మనం ఉపన్యాసాల్లో వింటున్నాం, చూస్తున్నాం. ఆ పెద్దమ్మ విజయలక్ష్మి గారికి, ఆవిడ మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల గురించి మాట్లాడడానికి విచ్చేసిన కవిమిత్రులు ప్రభు గారికి, అలాగే మాకిరెడ్డి సూర్యభాస్కర్ గారి మొదలు గాత్ర సహకారంతో సోదరి ఇంద్రి గారికి విచ్చేసిన, ఇందాక నేను లెక్క పెట్టినప్పుడు 55 మంది ఉన్నారు. మీ అందరికీ నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో చేదోడు వాదోడుగా ఉండి అన్నీ తానే నిర్వహిస్తున్న పద్మజవాణి గారికి, జానకిరామరావు ఇద్దరికీ కూడా ఇవాళ ఈ కార్యక్రమం అంతటినీ వాళ్ళ స్కందాలపై మోస్తున్నారు. అందుకు కూడా వాళ్ళకి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే బతుకు రహదారిలో మైలురాళ్లను మనకు చూపించినటువంటి డాక్టర్ కృష్ణబాబు గారికి నమస్కరిస్తూ, విజయలక్ష్మి గారి సాహిత్యాన్ని చూసినప్పుడు, చిన్నప్పుడు మనం చూడండి కొన్ని ఊళ్ళలో చాలా విశాలమైన మర్రి చెట్లు ఉంటాయి. ఆ చెట్టు కింద పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఒక ఊడ కింద ఆడుకుంటున్న పిల్లలు ఏమనుకుంటారంటే ఈ ఊడ చాలా లావుగా ఉంది, బహుశా ఇదే మాలై ఉంటుంది అనుకుంటారు. అలా డాక్టర్ గారి కథలు, నవలలు, వ్యాసాలు, అనువాదాలు, ఒక ప్రక్రియకి సంబంధించిన పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు ఈవిడ ఇదే రాసుంటారు, బహుశా ఇంతకు మించి తీరుబడి ఉంటుంది అనుకుంటాం. కానీ ఇవన్నీ ఆ చెట్టు తాలూకు ఊడలు. ఈ ప్రక్రియలన్నీ ఆవిడ అసలు కుదురు మాత్రం వైద్య సేవే. ఎందుకంటే ఎన్ని చేసినా ఆవిడకి అందులో లభించే సంతృప్తి వీటిలో ఉండదు. సినారే ఒక పాపులర్ మాట ఉంది కదా, ఊపిరి ఆడటం లేదు ఉక్కబోస్తోంది ఏసీ గదిలో, కారణం తెలిసిపోయింది కవిత రాయలేదు ఈ వేళ అని రాసుకున్నట్టు సినారే. అలాగే ఒక పురుడైనా పోయకపోతే ఆవిడకి సంతృప్తి ఉండదు. ఇవాళ అందుకు అవకాశం లేక మా పద్మజవాణి గారి పుస్తకానికి పురుడు పోసేది. ఇక నా ముందు ప్రసంగించిన మేడం వీరలక్ష్మీదేవి గారు నవలలపై ఒక సమగ్రమైన సాధికారికమైన ప్రసంగం చేశారు. ఆ విషయాలన్నీ నవలలకే కాకుండా విజయలక్ష్మి గారి కథలు కూడా అచ్చంగా సరిపోతాయి. ఎందుకంటే డాక్టర్ గారి కథలను, నవలను మనం విభజించ చూడక్కర్లేదు. వాటికున్న ఒకే రకమైన భేదం ఏమిటంటే, నవలకి కథకి చూసుకున్నప్పుడు స్థలకాలాదుల్లో ఉండే ఒక బహుళత కావచ్చు, పాత్రల స్వరూప స్వభావాల్లో ఉండే ఒక అంతర్ వ్యక్తి వైవిధ్యాలు, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం కదా, అవి సన్నివేశాలు ఎక్కువగా ఉండడం, ఇవన్నీ ఎక్కువగా ఉంటే అది నవల అయింది. సంక్షిప్తంగా తెలిస్తే కథ అయింది. అంటే
ఆవిడ భాషలో చెప్పాలంటే మనం వెళ్ళి చూపించుకోగానే ఏం పర్వాలేదు 3 రోజులు వాడు తగ్గిపోతుంది అని పంపిస్తే కథ అయిపోయింది. వారం రోజులు వాడిరా అప్పుడు పరీక్షలు చేసి తేలుద్దాం అంటే అది నవల అయిపోయింది అనమాట. సుమారు 150 కథలు రాసిన డాక్టర్ గారు 8 సంపుటాలుగా వాటిని మనకు చేరువ చేశారు. మీరు ప్రేమించలేరు, మాకి భర్త వద్దు, పేషెంట్ చెప్పిన కథలు, అగ్నికిరణం, జ్వలిత, దవా, బ్యాటిల్ ఫీల్డ్, అంతర్ముఖం. ఇవి ఈ క్రమం. ఒక 50 ఏళ్ల కథారచన అనేటువంటి ఒక ప్రయాణాన్ని ఒక్క వాక్యంగా సూత్రీకరించి మనం చెప్పలేం. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే మిత్రులు కేఎన్ మురళీశంకర్ మీ దగ్గర ఉన్నటువంటి ఆ సామాన్యంలో రాసిన ఒక వ్యాసంలో ఒక 10 ఏళ్ల క్రితం ఇందాక మేడం మాట్లాడిన నవలల మీద రాసిన వ్యాసంలో ఒక సూత్రీకరణ ఏమన్నాడంటే స్త్రీవాదం నుంచి మానవవాదం వైపుగా అని ఆయన టైటిల్ పెట్టారు. అది 10 ఏళ్ల క్రితం. దశాబ్ద కాలంగా వారి రచనలు పరిశీలించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అదొక మరొక మలుపు తీసుకుని ఆ మానవవాదం నుంచి ఒక తాత్విక నేపథ్యం వైపు, ఒక తాత్విక దృక్పథం వైపు ఆవిడ రచన సాగింది అని నేను అనుకుంటాను. 3వ పాయింట్కి చేరింది. అయితే ఇవేం విభజించుకున్నట్లుగా స్త్రీవాదము, మానవతావాదము లేదా ఈ ఆధ్యాత్మిక అతాత్విక చింతన అనేవి ఇవి శాశ్వతమైనటువంటి మార్పులుగానో లేదా ఒక దశ నుంచి మరొక దశలోకి వెళ్ళాక ఆ పూర్వదశను విస్మరించారనో కాకుండా ఈ 3 రంగుల కలనేతగా ప్రస్తుతం వారి సాహిత్యం కొత్త కథలన్నీ అలా అనిపిస్తున్నాయి. అంటే ఈ 3 తాలూకు ఓవర్లాపింగ్ ఇటీవల రచనలో మనకు కనిపిస్తోంది. ఈ మిశ్రమ స్థితి అంతా కూడా మన అంతర్ముఖం అనేటువంటి కథల్లో చాలా ప్రధానంగా కనిపిస్తుంది. వీరి కథల పరిణామ క్రమం గురించి మనం మాట్లాడుకోవాలంటే వారి గురించి విమర్శలు మనం చూడాలి. దాని అంశం కూడా నేను తర్వాత చెప్తాను. మొదటి సంపుటి మీరు ప్రేమించలేరు అనే సంపుటి మీద ఆంధ్రపత్రికలో వచ్చిన సమీక్షలో ఏమని రాశారంటే అప్పట్లో ఆడవారు రాసిన కథల్లో ఆడతనం పాలు ఎక్కువ. ఇందులో ఉన్న 7 కథలు స్త్రీత్వాన్ని వివిధ దృక్కోణాల నుంచి చూసి మగవాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతి అనే వేదనను వ్యక్తం చేశాయి. అతివ అంతరంగ శోధనను ఆవిష్కరించి ప్రేమ, సెంటిమెంట్లు సమపాళలో రంగరించబడ్డాయి. ఇది వారి మొట్టమొదటి కథా సంపుటి మీద వచ్చినటువంటి పత్రికలో వచ్చిన సమీక్ష. అయితే వాళ్ళు ఒక మాట అన్నారు, అన్ని కథలలో అంతఃసూత్రంగా పడతులను కన్నీరు తుడుచుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోమని ప్రబోధించే చైతన్య గీతాది కథలన్నీ అనే గొప్ప కితాబుని మొదటి కథా సంపుటికి ఆవిడ అందుకున్నారు. ఒక 30 ఏళ్ల వయసులో రాసిన ఒక స్త్రీమూర్తి తాలూకు కథల స్థితి అది. అయితే అప్పట్లో కథారచన అనేది అంత ఈజీ కాదని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే సాహిత్య విమర్శ ఇప్పటిలా లేదు. నచ్చితే భాగాలన్నీ కలబోసుకోవడం ఆ మధ్యలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద వయసు వచ్చాక మిత్రులందరూ కలుసుకున్నప్పుడు కొందరు అప్పటికే లోకం విడిచి వెళ్ళిపోతారు, వాళ్ళందరినీ తలుచుకోవడం. అప్పుడు ఒక డాక్టర్ చేత అనిపిస్తారు ఆవిడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను ముందు వేసుకున్నాను కదా తాత్విక నేపథ్యంలోకి వచ్చారని. ఒక డాక్టర్ అంటాడు మనం పుట్టినప్పుడే కౌండౌన్ మొదలవుతుంది, చాలా మందికి మృత్యువు వాకిట్లోకి వచ్చాక స్పృహ కలుగుతుంది. ఇంతవరకు మనం పరిజ్ఞానం వెంట, పదవుల వెంట, ఆస్తుల వెంట, పేరు ప్రతిష్టల వెంట పరుగు పెట్టాం. వీటిపై వ్యామోహం త్యజించడం అంత సులభం కాదు. మన స్వార్థాలని, అహాలని, అజ్ఞాలని తొలగించుకోవడం అంత సులభం కాదు. మన పరిధిని సమాజానికి విస్తరించాలనే దృఢమైన నిర్ణయాన్ని తీసుకోగలిగితే వీటన్నింటి నుంచి విముక్తం అవడానికి మనం బలపడుతుంది. ఈనాటి కథ విజయలక్ష్మి గారి కథ చెప్తున్నటువంటి విషయాలు ఇవి. ఒక 80 ఏళ్ల శ్రీమూర్తి ఏ దృక్పథంతో ఉంటుంది అనేది ఆ కథ తెలియజేస్తాను. చివరిగా విజయలక్ష్మి గారు ఏ కథ చూడండి, స్త్రీ దైన్యంగా ఉండదు, దేహి అని ఆశించదు. మీరు నిలబడడానికి కాస్త చోటిచ్చి ఒక్క కాలు మోపడానికి చోటిస్తే ఆ ఒక్క కాలుపై నిలబడి కూడా ఆవిడ ఆకాశం కేసే చూస్తూ ఉంటుంది. ఇక లోపం ఎక్కడ ఉందో, కారణం ఏమిటో, అసలు విషయాన్ని ఎవరికి ఎంత, ఎప్పుడు, ఎలా చెప్పాలో, ఎంత మోతాదులో మందిచ్చి తగ్గించాలో ఒక పూర్తి ఎరుక కలిగిన ఒక వైద్యురాలు వివిధ రంగాల్లో తన అనుభవ సారాన్ని క్యాప్సులేట్ చేసినటువంటి కథలు 150. ఆ 150 మీకు 5 నెలలు వస్తాయి. రాత్రి భోజనం తర్వాత రోజు కోటి చొప్పున ఒక 5 నెలలు చదవండి. గుణం కనబడితే ఆవిడకు ఫోన్ చేసి చెప్పండి. ఆ ఉత్సాహంతో ఆవిడ మరిన్ని కథలు రాయాలి. ఆవిడ 90 ఏళ్ల పండుగ రోజు మళ్ళీ నేను అక్కడ మాట్లాడతాను. మూడవ ప్రసంగం చాలా సమర్థవంతంగా, సమర్థనీయంగా మాట్లాడాడు. చాలా సంతోషంగా ఉంది. అంటే తన జీవిత పర్యంతం, తన జీవిత కాలంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, సందర్భాలు, చుట్టూ ఉన్న ప్రపంచం, వీటి నుంచే కథలు వస్తుంటాయి. ఈ కరోనా కథ ఆవిడ రాశారు. అలాంటి కథ నేను రాద్దాం అనుకున్నప్పుడు ఏం చేశాను, నేను కరోనాలో తండ్రి తద్దిని పెట్టవలసి వస్తే ఒక బ్రాహ్మణ పడి ఇబ్బందంతా ఒక కథలు రాశాను.
ఈ కథ వచ్చింది. ఆవిడ కథ ఆ రకంగా ఇలాగా దాన్ని ప్రతిభావంతంగా చెప్పడం అనేది ఒక గొప్ప విద్య. ఆ విద్య విజయలక్ష్మి గారికి ఉన్నట్టుగా విద్య జరిగినంత వరకు ఎవరికి లేదని నేను చెప్తాను.